విజయనగరం జిల్లా నెల్లిమల్లెలో తెదేపా, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార సభ నిర్వహించారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలాలని చంద్రబాబు, పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను. భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమర్ల. ఆ నెల్లిమర్లకి ఎవరైనా సరే చూడండి, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం, ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దామన్న దృష్టితో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఒకరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది. స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడీ, అడ్డగోలుగా వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి. ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి. ఇది మారాలి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి. గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది, వారి కుటుంబంలో గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు, కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు, రాష్ట్రం అంతా కదిలిపోవాలి. ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం. గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమిళ్లో? కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైకగా వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్ని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలన్నా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.
జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ మారిగా ముందుకు పోతాడు గాని ఎన్నికకి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు 44 సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా. ఇతను ఒక అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి.